నువ్వు దేవుని బిడ్డవైతే నీకు దేవుడు వాగ్దానం ఇచ్చింది ఏంటి? విశ్రాంతి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అంటే రెస్టింగ్ లైఫ్, రెస్ట్ఫుల్ లైఫ్. ఇది నీ జన్మ హక్కు. దేవుని బిడ్డగా నువ్వు అనుభవించాలి. దేవుని బిడ్డగా నీ కుటుంబం యొక్క వాగ్దానం ఇది, కుటుంబం యొక్క హక్కు ఇది. ఈ హక్కును నువ్వు పొందుపరచుకోవాలి. అది ఎలా పొందుపరచుకోవాలో ఎస్తేర్ జీవితాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం. చూడండి, ఒక అనాథ బిడ్డకే దేవుని వాక్ సత్యం అంత అద్భుతంగా అర్థమైతే, అనాథ బిడ్డ తన స్టాండ్ తీసుకొని విశ్రాంతిని తన జీవితంలో ప్రకటించుకుంటే, తను ప్రకటించిన విశ్రాంతి ప్రతిస్పందన తన జీవితమే కాదు, ప్రపంచంలోని యూదుల చరిత్రని మార్చేసింది. దట్ షుడ్ బి ద పవర్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ అ ఉమెన్. ఒక స్త్రీ దేవుని విశ్రాంతి అనుభవిస్తే ఆ రేంజ్ లో దేవుని వారి యొక్క ప్రభావము కుటుంబాల చుట్టూ, బంధువుల చుట్టూ, కొన్నిసార్లు సంఘం మీద, కొన్నిసార్లు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వారి ప్రజలందరూ కూడా ఏమనుభవిస్తారు? విశ్రాంతి అనుభవించరా? అందుకొరకే బైబిల్లో ఒక మాట రాస్తుంది, రూత్ ఏం చేసింది? దేవుని యొక్క రెక్కల చాటుకి వచ్చింది. అమ్మా, నువ్వు దేవుని రెక్కల చాటుకు వచ్చావు, నువ్వు సంపూర్ణ బహుమానము పొందవన్నారు. ఆ రూతు వల్ల కుటుంబం అంతా సంపూర్ణమైన బహుమానం పొందలేదా? రాహాబు ఒకటి తన కుటుంబం అంతా ఏం చేసింది? ఆ సన్నిధి యొక్క ప్రసన్నతలోకి తీసుకొని వచ్చింది. ఒక్కేస్తేరు అనాథ బిడ్డ తన చరిత్ర మార్చుకోలేదండి, ప్రపంచ చరిత్ర ఏం చేసి మార్చేసింది.